నా దగ్గరకొచ్చే ఎక్కువ మంది క్లయింట్స్ చాలా సక్సెస్‌ఫుల్ కెరియర్స్‌లో ఉండుంటారు. అయినా సరే వాళ్ళకి మనసులో కొన్ని అన్‌ఫినిష్డ్ ఎమోషన్స్ ఆర్ అన్‌ఎక్స్‌ప్రెస్డ్ ఫీలింగ్స్ ఉండిపోతాయి. ఎస్పెషల్లీ పేరెంట్స్‌తో చెప్పుకోవాలనుకున్నవి, మాట్లాడాలనుకున్నవి అప్పుడు కుదరనివి అలా బ్యాగేజ్ లాగా లైఫ్ లాంగ్ క్యారీ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మన కిడ్స్‌తో మనం మాట్లాడే విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే మన కిడ్స్‌ని మనం ఆ అన్‌ఎక్స్‌ప్రెస్డ్ ఫీలింగ్స్ నుంచి కాపాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగెటివ్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, మీ కొడుకు స్కూల్ నుంచి వచ్చి మమ్మీ ఈరోజు నన్ను స్కూల్లో టీచర్ తిట్టారు అని చెప్పాడనుకోండి. మీరు వెంటనే ఒక పేరెంట్‌గా నువ్వేదో తప్పు చేసుంటావు, లేకపోతే మీ టీచర్ నిన్నెందుకు తిడతారు, నువ్వేం చేశావో చెప్పు అని అంటాం. వెంటనే ఆ బాబు మనసులో ఒక ఎమోషనల్ బ్లాక్ అనేది ఏర్పడుతుంది. నేను నా ఫీలింగ్స్ గురించి మాట్లాడుతుంటే మమ్మీ నేను తప్పు చేశాను అని అంటుంది, నన్ను మిస్జడ్జ్ చేస్తుంది, నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది అని అనుకునే ప్రమాదం చాలా ఉంది. మనకి వాళ్ళు ఫిజికల్గా దూరం అవ్వకపోయినా సరే ఎమోషనల్ డిస్టెన్స్ అనేది దట్ మైట్ బీ ద స్టార్టింగ్ పాయింట్. సో ఒక పాజిటివ్ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే, కొడుకొచ్చి మమ్మీ నన్ను ఈరోజు స్కూల్లో టీచర్ తిట్టారు అని చెప్పినప్పుడు, అవునా స్కూల్లో టీచర్ తిట్టారా, సరే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము, నువ్వు బాధపడుతున్నావా, ఎలా ఫీల్ అవుతున్నావు అని అడగండి. కొంచెం బాధగా ఉంది మమ్మీ, నేను ఏం చేయకపోయినా నన్ను తిట్టారు అంటే, సరే స్నాక్ తిని బయటకెళ్ళి ఆడుకో, లేకపోతే స్నాక్ తిని ట్యూషన్కి వెళ్ళు, ఏదో ఒకటి చేసి ఆ ఇష్యూని సెటిల్ చేయండి. అన్నీ అప్పుడే అడిగి తెలుసుకోవాలి అని తొందరపడకండి. ఆ రోజు సాయంత్రమో లేకపోతే రేపు మార్నింగో మంచి ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు ఇష్యూ తీయండి. నిన్న స్కూల్లో టీచర్ తిట్టారు అన్నావు కదా, ఏమైందో ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఏమైంది అని అన్నప్పుడు వాడు ఓపెన్ అవుతాడు. అవును మా ఫ్రెండ్ జోకేస్తే నేను నవ్వాను, అందుకే మమ్మల్ని ఇద్దరిని టీచర్ బయటకు పంపించారు అని అంటాడు. ఓకే, నువ్వు నవ్వినందుకు నిన్ను స్కూల్లో టీచర్ బయటకు కూడా పంపించిందనమాట అని అంటే, నవ్వినందుకు కాదు, నేను కూడా జోకేశాను క్లాస్లో టీచర్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అని అంటాడు. చూడండి, నిన్న మనకి వాడు తిట్టారు అని మాత్రమే చెప్పాడు, కానీ ఇప్పుడు క్లాస్లో నుంచి బయటకు కూడా పంపించారు అని యాడ్ చేసి చెప్తున్నాడు. ఎందుకు యాడ్ చేస్తున్నాడంటే, మమ్మీ నేను చెప్పేది వింటుంది, మమ్మీ నాకు వాల్యూ ఇస్తుంది అని ఓపెన్ అవుతారు. దిస్ ఈస్ హౌ వీ హెల్ప్ దెమ్ టు ఓపెన్ అప్ దేర్ ఎమోషన్స్. మనం ఇక్కడ రైటా రాంగా అనేది చూడట్లేదు, జస్ట్ హెల్ప్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ ఎమోషన్స్. తర్వాత డిసిప్లినింగ్ అనేది తర్వాత చూసుకోండి, బట్ హెల్ప్ యువర్ కిడ్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్. వాళ్ళు ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా స్టాప్ చేయకండి.